వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి ఎలిజా గారు 36,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024లో జరగబోయే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అని ప్రజలను అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. మీ పేరేం పేరు? నా పేరు సుబాని. ముస్లిమ్స్ దగ్గరకు వచ్చేసాము. పర్లేదు, అంత దూరం అసలు. మీ పేరు? సుబాని. ఈసారి చింతలపూడిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? ఎవరు వచ్చినా మనకి మంచి జరిగితే చాలా అన్న. మంచిగా జరిగితే చాలా. ఏదైనా సరే మనకి మంచి జరిగితే మనకి మంచి జరిగి నలుగురికి బాగుంటే అదే చాలు మనకి. ఈసారి ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు మీరు? అంత కరెక్ట్ గా అయితే చెప్పలేనన్న. చెప్పలేరు. ఎందుకని? ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బట్టి మనం చెప్పాల్సి వస్తుంది. అలాగా ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? జగన్ గారి అయితే పర్లేదు అన్నట్టుగా ఉంది. పర్లేనట్టుగా ఉంది. ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? అంటే కొన్ని అనేది మనకి బాగానే వస్తున్నాయి ఈయన అప్పట్లో. ఇప్పుడు అనేది ఇప్పుడు చాలా కష్టంగా ఏ వచ్చినా సరే మనకి ఇబ్బందికరంగా అవుతుంది. అది కాకుండా మనం పూట వెళ్తేనే మనం బయటకు వెళ్తేనే మనం తిండి అనేది ఉంటుంది. అలాంటిది మళ్ళాంటలో వెళ్ళినా సరే కొంచెం కష్టంగా ఉంటుంది మాకు. అంటే ఎందుకు కష్టంగా ఉంటుంది? అంటే అదే మనకి సరిగ్గా అందట్లేదు సరిగ్గా. ఒకటి అనేది మన ఇంట్లో వాళ్ళని కూడా సరిగ్గా ఏమీ రావట్లేదు. పథకాలు రావట్లేదు, పనులు లేవంటున్నారా? అందులో పనుల్లాగా కొన్ని. ఏం పనులు చేస్తారు మీరు? మేము మామూలుగా వెళ్తుంటారని కూలి పనులకి వెళ్తాం. కూలి పనులు లేవంటారా? కూలి పనులు లాగా సరిగ్గా ఇంట్లో ఉండిపోతున్నారు. ఇంకా వెళ్తే ఎవరొకళ్ళు ఇద్దరికి వెళ్తే ఒక ఇంట్లో ఉన్న ఒక 10 మందిలో ఇద్దరు వెళ్తే కష్టంగా అలాగా గడుస్తుంది. అంటే పథకాలు ఇస్తున్నా అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే ఇస్తున్నాగా చూడాల్సిందే. ఇంకా బాగున్నాయి అంటారా? పథకాలు అందుతున్నాయా? లేకపోతే కొన్ని అందుతున్నాయన రావట్లేదు అని అందట్లేదు. దానివల్ల అందట్లేదు, ఇబ్బందిగా ఉంటుంది అంతే. అమ్మా మీరు చెప్పండి, మీ పేరు? అమ్మా మీ పేరు? అమ్మా పేరండి ఎల్లమ్మండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుందమ్మా? ఎవరు వచ్చినా పర్లేదండి, మాకు మంచి జరిగితే. ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బానే ఉందండి. బాగా ఉంది. జనాలు ఏమనుకున్నారు, ఈసారి వస్తారనుకున్నారు? ఆయన వస్తారని అనుకుంటున్నారు. బానే ఉంది. ఎవరికి వచ్చేది వాళ్ళకే వస్తుంది, ఎవరికి అందేది వాళ్ళకి అనుకుందండి. పర్లేదండి, అంతా బానే ఉంది. అంతా బాగానే ఉందండి. దేవుడి దేవల్ల ఆయన వచ్చినా పర్వాలేదు. ఆయన రాపోయిన ఇంకొకళ్ళు వచ్చినా ఆయన ఈయనలాగే చేస్తాడు. ఆయన ఏమైనా మనకి ఎక్స్ట్రా ఇచ్చేది ఏమి లేదు. ఓకే. ఈయన మంచి పనులే చేశాడు, అందరికీ సాయం చేశాడు. ఎవరు చచ్చిపోయినా బతికినా డబ్బు వచ్చింది. ఓకే. తర్వాత రోడ్లు, కరెంటు అన్ని బాగానే ఉన్నాయండి. ఆయన సాయశక్తులుగా కష్టపడి అన్ని చేశాడు, మంచి పనులే. భర్త చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు, పాము గారు చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు, తర్వాత మామూలుగా ఈ ఒంటరి మహిళలకు డబ్బులు అన్ని బాగానే అందినాయండి. అంతా బాగా జరుగుతుంది ఆయన వల్ల. ఆయన ఏమి నష్టమే ఇంకా జరిగేది ఏమి లేదు. ఆయన వల్ల మనం నష్టపోయేది ఏమీ లేదు. అంతా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆయన మంచి ఆయన. ఈసారి చింతలపూడిలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీకి అయితే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం అండి. పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు గారిని. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే వద్దు. ఎందుకని సార్? ఇక్కడ ఉన్న ఆల్రెడీ గెలిచిన రోడ్లే వేయలేదండి. ఆల్రెడీ గెలిచారు ఇక్కడ. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వచ్చింది. కనీసం రోడ్లు కూడా పట్టించుకోలేదు ఇక్కడ. అందుకే కనీసం వచ్చిన 5 సంవత్సరాల్లో ఏదో ఒకటి కనీసం ఇంత ముందున్న ప్రభుత్వాలు సీసీ రోడ్లు అన్నా పోసారు. కనీసం మెయిన్ రోడ్లు కూడా పోయలేదు. అసలు ఏ వసతి కూడా ఏమన్నది పట్టించుకున్నది లేదు. ఏదైనా ఉంటే సచివాలయానికి వెళ్ళమంటున్నారు. వాళ్ళు వెళ్తే వాళ్ళు వేస్తారండి రోడ్లు అయ్యి. చింతలపూడి రోడ్లు ఇప్పుడు మీరు వచ్చే ఉంటారు కదా, చూసారుగా ఎలా ఉంటాయి. జనసేన కలిసింది ఎలా ఉంటది? బానే ఉంటదండి. ఇప్పుడు జనసేన కలిసిందంటే ఆల్రెడీ మంచి కోసమే చేస్తున్నారు కాబట్టి ఎవరు చేసినా ఈసారి వస్తుందంట, కూటమి వస్తుందంటారు. అయితే వస్తుందనే అండి. మళ్ళీ జనాలు మరి ఎలాగేస్తారని తెలియదు కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. థ్యాంక్ యూ అండి. ఓకే. చింతలపూడిలో ఎవరు వస్తే బాగుంటుంది సార్? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? సైకిల్. ఎందుకని? ఆడే బాగా చేస్తాడు. ఆయన బాగా చేస్తారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? వేస్ట్. ఏం నచ్చలేదు? ఏమి నచ్చలేదా? వైఎస్ఆర్ అండి. వైఎస్ఆర్. ఎందుకనమ్మా? వైఎస్ఆర్ మంచి పనులు చేస్తున్నారండి. మంచి పనులు చేస్తున్నారు. ఏం చేశారమ్మా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, అమ్మఒడి డబ్బులు ఇవన్నీ చేస్తున్నారండి. మాకు జగన్ రావడమే మంచిదండి. జగన్ గారు రావడం మంచిదండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. భానుప్రసాద్ గారు, ఈసారి చింతలపూడిలో ఏపీలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? చింతలపూడిలో ఏపీలో ఏ పార్టీ వస్తే బాగుంటది?
జగన్ గారే వస్తే బాగుంటుంది అనుకో. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు కానీ పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుందండి దానివల్ల. అంటే టీడీపీ వాళ్ళు అభివృద్ధి లేదు అంటున్నారు. అభివృద్ధి లేదు అంటున్నారు కానీ చాలా కొన్ని విషయాలు బెటర్ ఉన్నాయి, కొన్ని మైనస్లు కూడా ఉన్నాయండి. ప్లస్ జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు 50-50% అనుకుంటున్నారు. కానీ ఎక్కువగా జగన్ గారికి వస్తారు, సీఎం అయితే జగన్ గారు అవుతారు అనుకుంటున్నారు. అవునండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకని? డెవలప్మెంట్ ఉంటుంది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు దాకా మాకైతే డెవలప్మెంట్ ఎక్కడా కనపడలేదు. అంటే రాజధానులు అన్నారు, 3 రాజధానుల నుంచి ఒక రాజధాని కూడా ఏది డెవలప్మెంట్ అవ్వలేదు. ఓకే, దట్స్ ద మెయిన్ రీజన్, ఫస్ట్ పాయింట్. అంటే బాబు గారు 15 సంవత్సరాలు చేశారు, ఆయన ఏం చేశారని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. ఇది అది ఏం చేశారో ప్రజలకు తెలియదా? అదేం చేశారో ప్రజలకు తెలియదా? 2014లో అవకాశం ఇచ్చారు బాబు గారికి. అవును. 2019 ఎందుకు ఓడిపోయారు ఆయన? వైసీపీ యొక్క మూఢనమ్మకాలు, ప్రజలకి ఏదో చేస్తాడు, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పిన దాని మీద ఆయన ఓడిపోవాల్సి వచ్చింది. ఆయన 2014లో అవకాశం వచ్చింది ఆయనకి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నుంచి విడిపోయింది. ఎన్ని డెవలప్మెంట్ చేశారు? అమరావతి అసలు ఈ స్టేట్ కి క్యాపిటల్ లేదు. క్యాపిటల్ డిసైడ్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. అమరావతి హుదూద్ తుఫాన్ వస్తే వైజాగ్ ని వితిన్ 2 months 3 months లో రెన్యూ చేసి మళ్ళీ యాస్టీస్ రన్నింగ్ లో పెట్టారు. ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఏ ఫండ్ లేకుండా 5 years లో రన్ చేయడం అంటే చాలా గ్రేట్. ఆ 5 years ఏ క్యాపిటల్ లేని అమరావతిని, ఏ క్యాపిటల్ లేని ఆంధ్రప్రదేశ్ని అమరావతిగా డిసైడ్ చేసి దాంట్లో కూడా SRM లాంటి ఎన్నో యూనివర్సిటీలు, ఎన్నో ఐటీ కంపెనీలు రావటం, కియా లాంటి కంపెనీలు రావటం ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చింది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఉన్న కంపెనీలు ఉన్న రాజధాని కూడా వెళ్ళిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాము. సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రం, ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది. సంక్షేమ పథకాల వల్ల ప్రభుత్వం గొప్పతనం తెలియదు, అభివృద్ధి పథకాల వల్ల. అభివృద్ధి కదా అన్న, సంక్షేమ పథకాలు ఇవ్వడం కూడా అభివృద్ధిలో ఒక భాగమే కదా అన్నారు వాళ్ళు. అభివృద్ధిలో ఒక భాగమే కాదమ్మా, కానీ అభివృద్ధి పథకాలు వేరు, సంక్షేమ పథకాలు వేరు అని పేర్లు ఎందుకు వచ్చాయి సపరేట్? పథకాలు సపరేట్ ఉంది కదా, దాని వల్ల 2 years కరోనా ఉంది, 3 years కరోనా లేదు. ఏం చేశారు మరి 3 years కరోనా? ఏం చేశారు? ఇంకో అవకాశం ఇస్తే రాష్ట్రం అప్పుల్లో ముంచేస్తారు వైసీపీ వాళ్ళు. అన్నిట్లో డౌట్ ఎవరు చేసినా చేస్తారు కదా. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో ఇప్పుడు దేశవ్యాప్తంగా హైయెస్ట్ అప్పు ఉన్న రాష్ట్రం ఏది? దేశవ్యాప్తంగా ఇండియాలో హైయెస్ట్ అప్పు ఉన్న రాష్ట్రం ఏది? ఇప్పుడు ప్రెసెంట్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ అని నా నమ్మకం. మీ నమ్మకం? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వైసీపీ వస్తుంది. ఎందుకనండి? పథకాలు అన్ని బాగున్నాయి. అంటే పథకాలు బాగున్నాయి, అభివృద్ధి లేదు అన్నారు జనాలు. అభివృద్ధి అంటే ఏంటండి అసలు? అభివృద్ధి అంటే ఏంటి? ఇండస్ట్రీ తీసుకురావడము, ఇండస్ట్రీస్ వస్తే జాబ్స్ రావడం ఉంటాయి కదా, రోడ్లు కూడా వేయడము. అదంటే అయితే నాకు తెలియదండి. చెప్పమ్మా, పేరు? నా పేరు మమత అండి. మమత. పథకాలు బాగా ఇచ్చాడు, ఆయన వల్ల మేము లబ్ధి పొందాం. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, స్కూల్ కి వెళ్తున్నారు, సంవత్సరం డబ్బులు వేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం వస్తుంది. అందు గురించి జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాం. మేము జగన్ అన్నకే ఓటేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. లేపాక్షి టీవీ నుంచి. ఓకే, ఇది ప్రజాస్పందన కార్యక్రమం. చెప్పండి, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? టీడీపీ వస్తే బాగుంటుందండి. టీడీపీ వస్తే ఎందుకని సార్? ఎందుకంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అసలు అభివృద్ధి అనేది ఏపీలో లేదండి. ఒకసారి అని చెప్పేసి జనాలు అందరినీ మోసం చేశాడండి. మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఒక 20 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోయిందండి. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి. అభివృద్ధి అనేది లేదండి. ఇంకా అది కూటమితో వచ్చిన అంటే ఇక టీడీపీ కానీ జనసేన కానీ వస్తే కనుక మళ్ళీ పాత రోజులు మనకి వస్తాయండి. ఏపీ కొంచెం అభివృద్ధిలో నడుస్తూ ఉంటుందండి. అంటే అభివృద్ధి మేము కూడా చేస్తున్న సంక్షేమ పథకాలు అది కూడా అభివృద్ధే కదా. పోర్ట్స్ వచ్చినాయి, కొన్ని ఇండస్ట్రీలు కూడా వచ్చినాయి అంటున్నారు వాళ్ళు. అది అభివృద్ధి అంటే ఒక ఫ్యాక్టరీ పెట్టేసి దానిలో ఒక 20 మందికి జాబ్ ఇస్తే అది అభివృద్ధి అండి. 45 సంవత్సరాల వాడికి ఆడికి పని చేసుకోగలడు, బతకగలడు. వాడికి పెన్షన్ ఇచ్చి, ఆటో వాడికి పెన్షన్ ఇచ్చి, ఇలా ఒకళ్ళకి 45 సంవత్సరాలు అందరికి పెన్షన్ ఇచ్చే ఉంటామంటే ఉన్నది అంతా కూడా మొత్తం కరిగిపోయింది. ఒక ఫ్యాక్టరీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ వచ్చింది, అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే అదండి, ఏదో ఒకటి తీసుకొచ్చేసి దాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఒక కుటుంబాలకు కానీ అలా అభివృద్ధి అంటే అది. అంతేగాని ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి 60 కోట్ల రూపాయలు అప్పులు చేసి అది అంతా ప్రజల మీద పోసి నిత్యావసర వస్తువులు పెరిగిపోయి అన్నీ కూడా పెరిగిపోయినాయి అండి. అభివృద్ధి ఆ పథకం అది అలా కాదండి. ఏదన్నా రావాలి, ఒక ఇండస్ట్రీ రావాలి, అది అభివృద్ధి అండి. అది
ఈసారి ఇక్కడ చింతలపూడిలో ఎవరు వస్తారన్నారు? చంద్రపూడిలో కాదండి, ఇక్కడ స్టేట్ మొత్తం కూడా ఏపీ మొత్తం కూడా టీడీపీ వస్తుందండి. ఇంకా టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? బాగాలేదు జగన్, పాలన బాగోలేదని. ఏం బాగోలేదు అంటారు? ఏది బాగా డెవలపింగ్ లేదు. డెవలప్మెంట్ లేదు అంటే వాళ్ళు కూడా అన్నారు, మేము కూడా చేస్తాం డెవలప్మెంట్ అంటున్నారు. అభివృద్ధి పథకాలు కూడా డెవలప్మెంట్ లో భాగమే కదా అంటున్నారు. లేదు, కాదంటారా? నేను పక్కా జగన్ సపోర్ట్ లాస్ట్ సార్. డెవలపింగ్ లేదు. డెవలప్మెంట్ లేదు. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకనండి? ఎవరైతే బాగుంటారండి, ఎందుకని అనకూడదండి. అమ్మా? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? మా ఆంధ్రప్రదేశ్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు. ఎందుకనమ్మా? మంచిగా చేస్తున్నారు. మంచిగా చేస్తున్నారు. ఏం వచ్చిందమ్మా ఆయన ప్రభుత్వంలో మీకు? అన్ని బాగానే చేస్తున్నారు. అన్ని బాగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇది టీవీ ఛానల్ అండి ఇది. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? ఏమో అది వస్తుందో ఇది వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది అంటున్నారు జనం. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగానే ఉంది, డబ్బులు ఇస్తాడు, అయ్యే చేస్తాడు. చేస్తున్నారు, బాగా చేస్తాడు. ఓకే, మీ ఓటు ఎవరికి ఈసారి? మీ ఓటు వాళ్ళకే పడేస్తాం. ఆయన చేస్తారు జగన్ గారికి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు అండి. ఎందుకని సార్? ఎందుకనంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాలు వేరండి. ఆ తర్వాత మేము చాలా ఇబ్బందులు పడ్డామండి వాటి వల్ల. చాలా ఇబ్బందులు పడ్డారా? చాలా జగన్ గారి వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ట్రాక్టర్లు వేసుకున్నాం, ఇసుక తోలకుండా. ఓకే. అన్నిటి పర్మిషన్ అంటే కష్టం కదండి. అన్నిటికీ పర్మిషన్ అంటే అవ్వదు. అది సామాన్యుడు బతకడానికి అయితే ఈ ప్రభుత్వం అనవసరం అండి. అది ఉన్నోళ్ళు బతకడానికి అవకాశం ఉంది. అదే ఇప్పుడు పేదలకు డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేశారు. అది పథకాలు కాదండి, సోమరపోతులు చేయడం. ఎవరు పనాలు చేసుకునే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు కాళ్ళు చేతులు లేని వాళ్ళకంటే సమస్య, అది సహజం. ముసలి సహజం. ముసలి కూడా తల్లిదండ్రులు ఉంటారండి, వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళని ఏమన్నా మీరు చేసి దాన్ని పోషిస్తే వాళ్ళ పిల్లలకే పెడతారు. అంతేగాని మీరు ఆ సోమరపోతులు చేయాల్సిన పని లేదండి. అదే రాజకీయం అండి చేసింది. అందుకని చంద్రబాబు నాయుడు కావాలి అంతే, కంపల్సరీ అండి. షూర్ అండి. ఎలా ఉంటుంది అంటే కొన్ని విడిపోతాయండి సీట్లు, కొన్ని వస్తాయి అంతే. కరెక్టే అండి. కలిస్తే ఇంకా బాగుంటది, పుషింగ్ బాగుంటది. ఇప్పుడు షర్మిల గారు కొత్త పార్టీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కదా. అవునండి. ఆ ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది అంటారు? ఇద్దరికి ఉంటదండి. అది జగన్ గారికి ఉంటుంది, ఇద్దరికి ఉంటదండి. జగన్ గారికి ఎక్కువ ఉంటుంది, జగన్ గారు ఎక్కువ ఉంటుంది. ఓకే, షూర్. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారి అభిమానులే వస్తారు కానీ వేరే వాళ్ళు వెళ్తారు కదా, అందులో సమస్య లేదు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులే ఉన్నారు అందులో. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగున్నాం. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అంటే డెవలపింగ్ లేదు కానీ రోడ్లని, ఎడ్యుకేషన్ పరంగా కానీ చూసుకుంటే. అంటే ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు అమ్మ ఒడి ఇస్తున్నారు, విద్యా దీవెన ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, అవి అందరికీ ఉపయోగపడేలాగా లేవు కానీ కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి లేవు. అదే రోడ్లు లేవు, డ్రైన్లు లేవు. రోడ్లు లేవు అంటారు? రోడ్లు లేవు. మెయిన్ అమరావతి లేదు. ఓకే. ఇక్కడ మాకు మెట్ట ప్రాంతం ఎత్తుపాతల పథకం ఆగిపోయింది. పోలవరం అయితే మాకు ఇది వచ్చిన, అది ఉంటే పంటలు పండే మాకు ఈ సంవత్సరం. ఎత్తుపాతల పథకంలో కాలువ అది లేదు, అది మైనసే కదండి మాకు. అది లోకల్ గా మా సొంత స్థలాలలో ఇల్లు కట్టుకుంటే బిల్లులు లేవు. అవి ఎక్కడ ఇచ్చిన కాలనీలకు మళ్ళీ లోన్లు, బీసీ లోన్లు లేవు. ఏదో అలాగే కొంతమందికి ఏదో ఇస్తున్నారు, కొంతమంది లేవు. అలాగ ఉందండి పరిపాలన పరంగా. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? వైసీపీ వస్తే బాగుంటది అనుకుంటాం మేము. ఓకే, ఎందుకని సార్? పెట్టిన పథకాలు, చేసే పనులు బాగున్నాయి. అదండి. అంటే అభివృద్ధి అంటే అండి ఇదివరకు చేసింది ఏముంది? ఇదివరకు చంద్రబాబు చేసింది ఏం లేదు కదా. చంద్రబాబు చేయకపోయినా కానీ చంద్రబాబు చేసింది ఏం లేదు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఈయన పథకాలు ఇచ్చాడు జనాలకి, ప్రజలకి, పేద ప్రజలకి. ఈయన ఇవ్వలేదు కదా. అదండి. రాజధాని మీద ఒక క్లారిటీ లేదంటున్నారు. రాజధాని అంటే ఇతను వచ్చిన తర్వాత కరోనా వచ్చింది సార్. కరోనా వచ్చేసిన తర్వాత ఆర్థికంగా మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది కదా. ఇంకా చూస్తాడు, చేస్తాడు, చేసుకుంటూ వెళ్తాడు. 3 రాజధానులు అంటే అది కరెక్టే, ఆ కాన్సెప్ట్ కరెక్టేనండి. అది అన్నారు కానీ కరెక్ట్. కానీ ఇప్పుడు ఏది దేంట్లో కూడా డెవలప్మెంట్ చేస్తాడండి. ఈసారి నెక్స్ట్ పీరియడ్ లో చేస్తాడు. పోయిన 5 సంవత్సరాలు, జరిగిన 4 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డారు కదా. కరోనా అంటే మన ఏపీ ఒకటే కాదు కదా, మొత్తం అన్ని రాష్ట్రాలకు లేదు కదండి. రాజధాని అన్ని రాష్ట్రాలకు ఉంది, మన తెలుగు రాష్ట్రానికే లేదు, మన ఆంధ్రాకే లేదు.
కరోనా కాదండి, ఇది రాజధాని. కరోనా గురించి చెప్తాను. అవును, కరోనా అన్ని దేశం అంతా వచ్చింది మనకు అవును కదా. అవును, దేశం అంతా వచ్చింది సార్. డెవలప్ అవుతున్నాయి ఇక్కడ, ఏమో సంక్షేమ అప్పులు చేస్తాను, ఏది అన్ని అలాగే ఉన్నాయి సార్. సంక్షేమ పథకాలు ఇస్తుందని చెప్తున్నారు. మన గుట్టి చేతితో వచ్చాం, మనం అప్పులతో వచ్చాం కదండి మన రాష్ట్రం. మరి అప్పులతో వచ్చిన రాష్ట్రాన్ని మరి డెవలప్ చేయడం, ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసుకుంటా ఇంట్లో కూర్చోబెట్టి బియ్యం ఇచ్చాడు, ఇంట్లో కూర్చోబెట్టి 4,000 5,000 ఇచ్చాడు. ఆ కరోనా టైంలో బయటకు వెళ్ళడానికి అవకాశం లేనటువంటి సమయంలో ఏముందండి దాని గురించి? ఆ రోజు ఇవ్వలేదు కదా. సంక్షేమ పథకాలు చేస్తాడండి, చేస్తాడు, మళ్ళీ అవకాశం ఇస్తే చేస్తాడండి, చేస్తాడు. సార్ ఎన్ని సీట్లు వస్తాయంటారు వైసీపీకి? సీట్స్ అంటే కరెక్ట్గా మనం చెప్పలేం, బయటకి ఎక్కడ తిరగంగానే ఎన్ని సీట్లు వస్తాయని. కాకపోతే సీఎం జగన్ అండి, కన్ఫామ్. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు? నా పేరు దుర్గామల్లికార్జున అండి. సార్ ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఈసారి ఏపీలో చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అభివృద్ధి లేదండి. అభివృద్ధి లేదంట. రోడ్లు లేవు, రాజధాని లేదు, పోలవరం లేదు, కాలువలు లేవు, పంటలు లేవు. ఇలాంటి ఊళ్ళో నీళ్లు సరిగ్గా లేవు. ఈ సంవత్సరం పంటలన్నీ ఎండిపోయింది. వచ్చి చూసే నాదుడు లేడు. పుట్టగా వదిలేశారు చాలా మంది. కృష్ణ దిగొచ్చి పోయిండ్రా అంటే 1 గంటకు వస్తే 4 గంటలకు వస్తున్నారు బురదని. మొన్న తుఫానికి వదిలేశారు రైతులు చాలా మంది. దారుణంగా ఉంది పరిస్థితి. సంక్షేమాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అభివృద్ధి ఉంటే ముందు మనుషులు పోతారు కానీ తేలిగ్గా ఉండదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, హోటల్ ధరలు పెరిగిపోయినాయి, నువ్వుల ధరలు పెరిగిపోయినాయి. తినాలంటే పొరుగులాగా ఉంది, అమ్మాలంటే అడవిలాగా ఉంది. అది దీని వచ్చి గ్యాస్ మండలం మొత్తం అన్ని దారుణంగా పెరిగినాయి. సంక్షేమాల వల్ల రాష్ట్రం నష్టపోతుంది, అర్థం చేసుకోవట్లేదు ఎవరు. అది అది ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చెప్పండి సార్. చంద్రబాబు వస్తే బాగుంటదని, డెవలప్ బాగా అవుతుందని. చంద్రబాబు ఎందుకని సార్? ఏం డెవలప్మెంట్ ఏముందా సార్? పిల్లల భవిష్యత్తు ఏం లేదు. ఒక డెవలప్మెంట్, ఒక పరిశ్రమ లేదు, అమ్మఒడి లేదు, ఎడ్యుకేషన్ లేదు. సంక్షేమ పథకాల్లో భాగమే కదా అంటున్నారు వాళ్ళు. ఏం అభివృద్ధి అండి? అవన్నీ వేసినానికి అభివృద్ధి? పిల్లల డెవలప్మెంట్ చూడాలి కానీ అమరావతి రాజధాని ఉండాలి, పరిశ్రమ రావాలి. పరిశ్రమలు వస్తే ఏదన్నా పిల్లలు బాగుపడతారు కదా. అంటే బాబు గారు మనకి 15 years చేశారు కదా, అప్పుడు లేని డెవలప్మెంట్ ఇప్పుడు వచ్చేస్తారని అడుగుతున్నారు వైసీపీ. ఉమ్మడి గవర్నమెంట్ లో డెవలప్మెంట్ ఉంది. చంద్రబాబు సీఎం అయినప్పుడు ఉమ్మడి గవర్నమెంట్ లో 2019 ఎందుకు ఓడిపోయారంటారు బాబు గారు? పొరపాట్ల వల్ల ఉంటాయి కదా సమస్యలు కొన్ని. అంటే పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయారంటారా? జగన్ గారికి ఒక అవకాశం ఇద్దామని ఆ విధంగా జనాల జగన్ ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చారు, ఓడిపోయారు. ఓకే, థ్యాంక్ యూ అండి. బ్రో మాట్లాడు. మీ పేరు? అమ్మా అండి. ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? ఏమనండి, ఎవరికైతే వాళ్ళకేనండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి ఇప్పటికి. ఏమనుకుంటారు జనాలు ఇంటికాడ? ఏమనుకుంటలేదండి. సార్ ఓట్లు ఎవరు? ఈ ప్రభుత్వం బాగుందా బాగోలేదా? బాగానే ఉందండి. బాగానే ఉందంటారు. అయితే మనకు తెలియదు. సార్ వస్తారంటారు జగన్ గారు? ఏమోనండి, చెప్పలేమంటున్నారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ. ఎందుకని? టీడీపీ ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నందమూరి అభిమానులు, బాలయ్య బాబు ఇలాగా టీడీపీ, ఫస్ట్ టీడీపీ కూడా టీడీపీ అభిమానులు. సో టీడీపీ నుంచి వస్తే బాగుంటది. ఓకే, జనాలు కూడా అంటే టీడీపీ అభిమానులు చెప్తున్నారా లేకపోతే బయట సిచ్యువేషన్ ఎలా ఉంది? మేము టీడీపీ అభిమానులు చెప్తున్నాం అంతే. టీడీపీ రావాలని చూస్తున్నాం. ఓకే, అది మా జగన్ పరిపాలన ఎలా ఉంది? అది పెద్దగా ఉండదులే అది. ఎలా ఉంది అంటే వాళ్ళ పరిపాలన గురించి కాదు కానీ ఉంది, అవి తీసుకొచ్చారు కానీ నాకు ఎందుకో కొంచెం టీడీపీ ఈసారి వస్తే కొంచెం ఇంకా ప్రజలకు ఇంకా బాగుంటుందని మా ఎలా ఉంటది? బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందా? ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటారా? చేస్తే మంచిదే కదా, ప్రజలకి ఇంకా మంచి జరుగుతుందని చూస్తాం కానీ అదంతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సార్ మీ పేరు? సుబ్రహ్మణ్యం అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలోనా జగన్ వస్తే బెటర్. జగన్ గారు వస్తే ఎందుకని సార్? ఎందుకంటే పాలన అంతా బాగానే ఉంది. పాలన అంతా బాగా అంటే డెవలప్మెంట్ గురించి కొంచెం జనాలు డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీ రాలేదు, కొంచెం మైనస్ కొంచెం. అది కూడా కొంచెం ఇంకా గట్టిగా తీసుకుంటే బెటర్. గట్టి తీసుకుంటే బెటర్ అండి. ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా? వచ్చే అవకాశం ఉన్నట్టండి ఉందంటారు. ఇన్సూరెన్స్ వస్తాయంటారు ఈసారి? మనకి అంతగా అందులో నాలెడ్జ్ లేదు, తెలియదు. ఓకే, సీట్ లేదు మనకు తెలియదు. అంటే మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు పరిపాలన గురించి? జగన్ పరిపాలన గురించి అయితే మనకు అంతగా తెలియదు. బయట కూడా దాని గురించి మాట్లాడా. మనకు తెలిసిన ఏంటంటే పరిపాలన బాగానే ఉంది, కొంచెం పర్లేదు. ఓకే, మీ పేరేం పేరు?
మీ పేరేం పేరు సార్? లోకేష్. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు వస్తే బాగుంది. చంద్రబాబు ఎందుకని సార్? ఆయన పరిపాలన మాకు నచ్చలేదు. నచ్చలేదు జగన్ పరిపాలన. ఏం నచ్చలేదు సార్? నచ్చలేదంటే మాకేం రీజన్ ఉంటుంది నచ్చకపోవడం. నచ్చలేదంటే మాకు వచ్చే జీతానికి ఆ ఖర్చులకి సరిపోవట్లేదండి. చెప్పండి సార్. మాకు వచ్చే సంపాదనకి ఆ ఖర్చులకి సరిపోవట్లా. అంటే బాబు గారు వస్తే ఏం బాబు గారు వస్తే ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడో తెలియదు కదండి. ప్రజెంట్ బాబు గారికో జనసేనకో వేస్తారు ఓట్లు. ఓకే ప్రజెంట్ అలాగ ఉందండి. అయితే మేము జగన్ గారు నాన్నగారు ఫోటో పెట్టి పూజ చేసామండి. ఓకే. ఆయన పాపం మాకు చెయ్యి ఆయన చూపించాడండి. ఒక రోడ్డు పోపించలా, ఒక గుంటలు అన్ని రోడ్లన్నీ గుంటలేనండి. ఓకే. ఆంధ్ర రాష్ట్రం మొత్తం అదండి పరిస్థితి. అంటే పథకాలు ఇస్తున్నారు కదా. పథకాలు దేనికంటే పథకాలు ఇస్తే పథకాల పైన 3 రెట్లు ఎక్స్ట్రా తీసుకుంటున్నారండి. పథకాలు 20,000 రూపాయలు పిల్లలకి వేస్తున్నారండి. ఓకే. 60,000 70,000 వసూలు చేస్తున్నారు మా దగ్గర. నూనె ప్యాకెట్ ఎంత, పెట్రోల్ ఎంత, బయట రోడ్డు మీద కొనే సరుకులు ఎంత అండి చెప్పండి. మేము రోడ్డు పక్కన బతికేవాళ్ళం, లక్షాధికారులు కాదు. ఇక్కడ చంద్రపూడిలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు సార్? తెలియదండి. చంద్రపూడి ఇంకా క్యాండిడేట్ ని పెట్టలేదు కదని చెప్పలేదండి. టీడీపీ పెట్టలేదు, వీళ్ళు పెట్టారు కదా. విజయరాజు అంటున్నారు కదా. విజయరాజు అంటున్నారండి. ఆయన ఎవరో మాకు తెలియదు అసలు. ఓకే. అంటే మాటల వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఉంటుందండి. ఇక మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది వైసీపీకి. వైసీపీ మైనస్ అండి. మైనస్ అవుతుంది. ఎలిజేగారు మాటల వల్ల. ఎలిజా గారు రాడండి. ఉన్నారాడు. ఎలిజా గారు అసలు ఏం పని చేయలేదండి. ఏం పని చేయలేదు. కనీసం ఒక రోడ్డు కాదు కదా, డ్రైనేజీ కూడా తీపిస్తలేదండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఏపీలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఏంటి చాలా పనులు చేశారు కదా. సచివాలయ వ్యవస్థ అని, 39,000 ఉద్యోగాలని, రైతు బంధు అని, అమ్మఒడి అని అన్ని వేశారు కదా. చేయిందేముంది? డెవలప్మెంట్ లేదన్నారు. ఇండస్ట్రీస్ ఏం రాలేదు. ఎవరన్నారు డెవలప్మెంట్ లేదని? ఏం డెవలప్ చేశారు? ఏం డెవలప్మెంట్ లేదని మీరు చెప్పండి. మీరు చెప్తే మేము అన్ని చెప్తాం. మేము ఒక సామాజిక వర్గం చెందిన మాకు అన్ని లబ్ధి చెందాయి జగన్ గారి వల్ల. అంటే లబ్ధి అంటే ఎటువంటి లబ్ధి? సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోదు కదా, అప్పులు చేసి. ఇంకేం కావాలి? తీసుకురావాలి. ఇండస్ట్రీస్ కావాలా? ఇండస్ట్రీ ఏం రాలేదండి. అది చెప్పండి, ఏమొచ్చింది చెప్పండి అన్నాడు. ఎందుకు రాలేదండి? చెప్పండి, మీ తరపున చెప్పండి. ఏపీ నుంచి ఏమైంది చెప్పండి. ఏమండి ఒకేసారి అభివృద్ధి చెందినట్టు ఎవరి వల్ల కాదండి. ఇండస్ట్రీ వచ్చింది చెప్తే మా ప్రేక్షకులు చెప్తాము, టీడీపీ కూడా చెప్తాం మేము కూడా. ఓకే, మీరు టీడీపీ తరపున అండి? కాదు, అలా అడుగుతారు కదా, వాళ్ళు ఏం చేశారన్నప్పుడు చెప్తాం మేము వాళ్ళకి. ఇది చేశారన్నా అని చెప్తాము. అది మీరు చెప్తే. ప్రతి విలేజ్ కి సచివాలయం వ్యవస్థ పెట్టాడు. సో రోడ్లు పోసాడు, మాకెళ్ళి వాటర్ ట్యాంక్ కట్టించాడు, సిమెంట్ రోడ్లు పోసాడు. మా నాన్నగారికి రైతు భరోసా వస్తుంది. మా అన్నయ్య వాళ్ళ బాబుకి అమ్మఒడి పడుతున్నారు. ఇంక మాకు ఆల్రెడీ సచివాలయ ఉద్యోగం వచ్చేసాడు. మాకు ఇంకేం కావాలండి? అంతమంది. సార్ ఓటు ఎవరికి వేస్తారు మీరు? అమ్మా, జగన్ పరిపాలన ఎలా ఉంది? సార్ వస్తారంటారు ఆయన? వస్తారా? తప్పనిసరిగా ఓకే అమ్మా. సరే, ఏం పేరు మీ పేరు? హరిబాబు. సరే, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? వైఎస్ఆర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. వైఎస్ఆర్ ఎందుకని? పథకాలు బాగున్నాయి. పథకాలు బాగున్నాయి. పర్లేదు. పేదవాడు బ్రతకడానికి బాగుంది. పేదవాడు బతకడం బాగుంది ఆలోచన అది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు బిచ్చుమండి. బిచ్చుమండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? జగన్ అండి. జగన్. ఎందుకు? ఎందుకని? ఎందుకని అంటే నలుగురు ఎటు ఇస్తే అటు వస్తుంది అయ్యా. మరి నలుగురు వేస్తానండి, అంతేనా? మీరు చెప్పండి. నాకు తెలియదండి. చెప్పండి, మీరు చెప్పండి. అయ్యా, జగన్ గారు వచ్చిన తర్వాత మా పార్టీ బాగుంది. మాకు అనుకూలమైన వ్యవసాయం సాగుతుంది. మాకు పంపులు కూడా కుదవలేదు. మా పెన్షన్ డబ్బులు కూడా బాగా ఇస్తున్నారు. నా పేరు రాములు చిత్తూరి, సుప్రీంపేట. అంత మంచిగా ఉందంటారు. అవునాగా మా జగన్ గారి పార్టీయే రావాలా. ఓకే, థ్యాంక్ యూ. లేపాక్షి నుంచి వస్తున్నామండి. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? మీ పేరు చెప్పండి సార్. నా పేరు శ్రీనివాస్ అండి. ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటది ఏపీలో? ఏపీలో జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన ప్రభుత్వంలో మీకు? మా అమ్మాయి అయితే డిగ్రీ బీటెక్ ఇంజనీరింగ్ చదువుతుందండి. మా అమ్మాయి ఓకే ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రహీంపట్నం. ఓకే. మా అబ్బాయి ఏమో తాడేపల్లిగూడెం శశి. మా అబ్బాయి చదువుతుంది డిప్లొమా. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది మీకు? వస్తుందండి. విద్యా దీవెన వస్తుంది. విద్యా దీవెన కూడా వస్తుందండి. ఓకే, సార్ వస్తారంటారా జగన్ గారు? వస్తారండి. వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి.
సార్ మీ పేరు? ఏం మాట్లాడేవండి? మీ పేరు చెప్పండి సార్. రవి. ఎలా ఉంది జగన్ పరిపాలన, ఎలా ఉంది? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారు. అంటే చంద్రబాబు నాయుడు టీడీపీ కలిసింది కదా, టీడీపీ కలిసింది కదా, కలిసినా వస్తారు. కలిసినా వస్తారు. సరే ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? తెలియదండి, అది తెలియదు, వస్తారంటారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ అన్న రావాలి. ఎందుకని సార్? జగన్ ప్రభుత్వం బాగుంది సార్. ప్రభుత్వం బాగుంది అంటారు. ఈసారి వస్తుంది అంటారా? పక్క షూట్ ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? మొత్తం 50 సీట్లు మొత్తం ఆయనకే. 175 వచ్చేస్తాయి అంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకేనా? ఏం పేరు? కొంతమంది దొరికారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? ఏదో వద్దండి, ఏం చెప్తామండి. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగుందని వాళ్ళు చెప్పారు. జగన్ పరిపాలన బాగుందని వాళ్ళు చెప్తున్నారు. బాగుందని ఎవరు చెప్తున్నారు అందరా? ఈసారి రానంటారా జగన్ గారు? కష్టమా? ఎందుకని అంటారు? అంటే సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు కదా, చేసినా ఎంతకంటే కష్టం ఉంది. కష్టం అంటారు. ఓకే, అంటే రీజన్ ఉంటుంది కదా. వేదన ఏం చెప్తామండి, ఒక రైతు అపమానం. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటుంది సార్. సార్ వైసీపీ. వైసీపీ ఎందుకని సార్? పేదవాళ్ళకి మేలు చేస్తున్నాడు, మరి అందుకని రావాల్సిందే, తప్పదు. అంటే టీడీపీ వాళ్ళు అభివృద్ధి లేదు, ఏ ఇండస్ట్రీస్ తీసుకురాలేదు. సార్ మాకేంటి టీడీపీ జనసేన చేస్తే మేము ఇండస్ట్రీ తీసుకొస్తాము, జాబ్స్ తీసుకొస్తాము. ఆయన 14 ఏళ్ళు చేసినప్పుడు ఏం తీసుకొచ్చాడు? అంటే డెవలప్ హైదరాబాద్ చేశాం కదా ఉమ్మడి. హైదరాబాద్ జస్ట్ ఏదో గతంలో చేసిన కంటిన్యూ చేశాడు తప్ప ఆయన కొత్తగా చేసింది ఏముంది? ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఆయన ఎందుకు తీసుకొస్తాడండి? జస్ట్ ఇప్పుడు మనం చెప్పుకోవడానికి రాజధాని లేదు. రాజధాని అంటే ఇప్పుడు ఉన్న అమౌంట్ అంతా తీసుకొచ్చి అమరావతిలో పోసేసాం అనుకోండి, మిగతా స్టేట్ అంతా ఏమైపోద్ది? ఏదో చేయాలి కదా, 3 రాజధాని అన్నారు. ఓకే, కానీ కోర్టులు ఎక్కడ చేయిస్తున్నాడు? కోర్టులు ప్రతి దాని కోర్టే కదా, కోర్టులు అసలు ముందడుగు వేయట్లేదు కదా. అవునండి, ఫస్ట్ అమరావతి అన్నప్పుడు జగన్ గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన కూడా ఉన్నాడు కదా, అసెంబ్లీలో తీర్మానం చేసినాడు. కరెక్ట్ గా ఆ రోజు చెప్తే అయిపోతుంది, మాకు ఇష్టం లేదని అమరావతి. ఆ రోజు ఇష్టం అన్నా వద్దన్నా కానీ ఆగదు. సరే ఏపీలో ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ. టీడీపీ ఎందుకని? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పనులు చేయట్లేదు కాబట్టి టీడీపీ రావాలని కోరుకోవాలి. పనులు చేయట్లేదా? ఏం పనులు చేయట్లేదు? రోడ్లు వేయట్లేదు కదా, రోడ్లు వేయట్లేదు. రోడ్లు వేయడం అమ్మవాళ్ళు జనాన్ని స్వార్థపోలు చేస్తుంది, జనాన్ని స్వార్థపోలు చేస్తుంది. దేనికి? అమ్మఒడి అదని ఇదని 10,000 వేసి మనిషికి పని చేయకుండా 10,000కి మనుషులు పనులు మానేస్తారా? మానేరా మరి, మానేస్తారు కదా. ఒక నెల వస్తుంది 10,000, రిమైనింగ్ వచ్చే నెల కూడా చంద్రుడు చూస్తారు కదా, వచ్చే నెల కూడా చంద్రుడు చూస్తారు కదా. పని అలవాటు, ఇప్పుడు స్వామిపోతికి అలవాటు పడ్డారు కదా, పడిన తర్వాత మరి ఎలా చేస్తారు? చేయరు కదా. మందు రేట్లు ఆంధ్రాలో ఎక్కువ, మందు లేదు, వైన్ షాపులు మందు లేదు, ఏమీ లేదు, లేదు నచ్చట్ల జనానికి, రేట్లు ఎక్కువ. టీడీపీ డూప్లికేట్ టీడీపీ ఉన్న ప్రభుత్వంలో అన్ని మంచిగా ఉండేది, పనులు చేయకపోయినా సౌకర్యంగా ఉండేది. టీడీపీ రావాలని కోరుకుంటున్నా. తక్కువ. మీరు సార్? నాకేం తెలియదు. మీ పేరు సార్? ముక్తేష్ అండి, అది నాగోపురం. ఎలా ఉంది సార్? టీడీపీ హయాంలో చేసిన పనులు కానీ మంచి అభివృద్ధి కానీ సూపర్ గా ఉంది. ఇదంతా భోగం పార్టీ వ్యవహారమే, భోగ వ్యవహారాలు తప్ప రెండోది ఏం లేదు. పేదోడు తినడానికి, ఉండోడైనా పేదోడైనా బతకడానికి అవకాశం లేదు. ఇది మొత్తం ఈ ఏడు కూడా వస్తే మొత్తం అమ్మేస్తారు మమ్మల్ని. అంటే టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారు? అన్ని చేశారండి, పేదోడిని కానీ ఉండోడిని కానీ మొత్తం కలుపుకుంటూ చూసుకెళ్ళలేదు. ఇది అట్లా కాదు, కొంత కులాన్ని బట్టి కూడా ఇది చేస్తున్నారు. మాలాంటి పేదోడు వెళ్తే మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు. సార్ మీ పేరు? నా పేరు మల్లేష్. ఈసారి ఏపీలో ఎవరైతే బాగుంటుంది? మెకానిక్ చేసుకున్నారండి బాబు, ఆయనకి ఏమీ లేదు. నాకైతే ఇబ్బంది ఏం లేదండి, ఒక రకంగా జగన్ గారు బాగా చేసినట్టే. బాగా చేసినట్టే, ఎందుకంటే పేదవాళ్ళు అన్నం తినటం కానీ, లేదంటే మన ఈ పెన్షన్లు కానీ ఇంటికి వచ్చి ఇవ్వటం కానీ అన్ని రకాలుగా ఇబ్బంది ఏం లేదు. ఇదివరకే తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చి ముసలి ముక్కలను అందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద బాధేసేవాళ్ళు పెన్షన్ తీసుకుంటానికి. ఈ రోజు ఆ బాధ లేదు. వాళ్ళు చాలా సేపు, ఎందుకంటే నడవలేని చేయలేని వాళ్ళకే చేయవతని ఇవ్వాలి కానీ అన్ని బాగున్న వాళ్ళకి, నాలాంటి వాడికి ఎందుకు అవసరమా? ఎక్కడ నుంచి ఆకుండా 2 కిలోమీటర్లు ఉరుకుతా నేను. అలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి, చేస్తున్నాడు ఆయన. వాళ్ళకి కానీ
లేదంటే ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరూ చేస్తున్నారు, కానీ తిని ఒక రకమైన బురద చల్లుతున్నారు. అది ఎంతవరకు అంటే ఇప్పుడు మనం కడుపు మనం తిన్నామంటే అది గుర్తుండాలి ఎవరికైనా, అది గుర్తుండాలి మెయిన్. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికి కూడా ఈ పథకాలు ఇంత చేసిన ముఖ్యమంత్రి లేడు. ఉన్నాడా చెప్పమనండి. అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెక్టే, అది చేసినోడు కూడా లేడుగా. ఇప్పుడు అది కూడా మన మీదే పడద్దు అని చెప్పేసి అంటున్నారు, కరెక్టే. ఇప్పుడు ఆయనకి తోసుకున్నాడని చెప్పేసి అవకాశం లేదుగా, ప్రజలకు పెడుతున్నాడని చెప్పేసి మాత్రం అని మేము అనుకుంటున్నాం. నా అభిప్రాయం అది. నాకైతే చాలా బాగుంది, మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే. అయితే ఇవాళ ఆశా వర్కుల్లో జీతాలు వస్తే రోడ్ల మీద దిగుబడి ధర్నాలు చేస్తారండి. మీ న్యాయం, మీ పార్టీ మంచిదే, ధర్నా ఏం చేస్తున్నారు? ముసలి వాళ్ళకి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నారు, వాస్తవమే, అది కాదంటలా. ఈ మామూలుగా పనికిరాని పనులన్నీ ఎన్నో చేసిండండి, అవి ఎందుకు పనికి వస్తాయి? అదే ముసలివాడికి ఇంకొక పెంచు, ఎంత బాగుంటుందండి. ఇంటికి వెళ్ళి ఇయటం గొప్ప కాదండి. ఇప్పుడు ఆ ఆటోలు ఎన్నో పెట్టిండు రేషన్ బియ్యానికి ఇంటికి తీసుకొచ్చి ఇయటానికి, ఎందుకంటే అంత బలవదేయటం అవి అవసరం. ఆ బళ్ళు పేరు మీద ఎన్ని డబ్బులు, ఎన్ని లక్షల కోట్లు వెనకేశారు. ఇలాంటివి చాలా ఉన్నాయండి, చెప్పుకోకూడదు. కాకపోతే ఏంటంటే బాధలు ఉన్నాయి కడుపులో, అది వస్తేనే మేము బతకగలుగుతాం తప్ప లేకపోతే లేదు. నాకు కడుపు నిండిందని ఎదుటి కడుపు నిండి వద్దండి. నేను రకంగా చెప్తా, అతని గురించి ఇంకొక తెలుగుదేశం గురించి ఇంకో రకంగా చెప్తారు. వాస్తవం అది కాదు, న్యాయం మాట్లాడుకోవాలా. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు బాగుంది, రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు బాగానే ఉంది. ఇతను ఎక్కిండు జగన్ గారు, శుభ్రంగా మట్టం చేసేసిండు. ఇది మట్టి గ్యారెంటీ అండి. ఈసారి అతను రాడు, వాస్తవం అండి ఇది. జనసేన కలిసి ఎలా ఉంటది అండి? టీడీపీ జనసేన కలిసింది కదా, సూపర్ అండి, సూపర్ ఉంది. జనసేన కూడా నెంబర్ 1. థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ. నేను చూస్తున్నాము ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటది. ఎందుకని సార్? ఎందుకని చెప్పండి సార్, ఎందుకని? అన్ని పనులు బాగుంటాయని. అన్ని పనులు బాగుంటాయి అంటే జగన్ గారు చేస్తున్నారు కదా బాగానే, అయినా బాగుంటాయి. ఇంకా అభివృద్ధి లేదు, రోడ్లు ఏం లేవు, అన్ని లేవు, ఏం లేవు. రోడ్లు ఒకటే కదా లేదండి, అన్ని బాగా చేస్తారు కదా. ఏమున్నాయి ఇంకా? ఏమి లేవా? ఏం లేవు. అంటే టీడీపీ జనసేన కలిసి ఎలా ఉంటది? ఆ రెండు బాగానే ఉంటాయి. ఓకే. మీ పేరు? పవన్ నాయుడు. పవన్ గారు, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జనసేన. ఎందుకని? అంటే ఎప్పుడు రాలేదుగా, ఎప్పుడు రాలేదు. మన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చాలా సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ముందు పార్టీ లేకపోయినా సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ఆయన చాలా చేస్తున్నాడు, కృషి పడ్డాడు. గత 2019 నుంచి ఆయన పార్టీ తీయకుండా కష్టపడుతున్నాడు ప్రజల కోసం. ఈసారి మన జనసేన వస్తే బాగుంటదని మేము అందరం జనసేనకి ఓడేస్తాం. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది? ఈసారి బాగుంటదని అనుకుంటున్నాం. బాగుంటది అనుకుంటున్నారు? పక్కా. ఓకే, థ్యాంక్ యూ అండి. పేరు చెప్పండి. ఏ పార్టీ అయినా నాకు సమానమేనండి, ఏ పార్టీకి అయితే. మీ పేరు చెప్పండి సార్. మీ పేరు? నా పేరు సుందరరాజు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన పర్వాలేదు, బాగున్నాం. టీడీపీ జనసేన కలిసింది కదా, టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసారు కదా, కలిసారు. ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? అది కరెక్ట్ చెప్పలేదు. మీ పేరమ్మా? లక్ష్మి, వరలక్ష్మి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటదమ్మా? వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలనలో మీకు? ఏమీ లేదు, అన్ని మంచి పనులు చేశారు కదా. అన్ని మంచి పనులు చేస్తారు. ఈసారి వస్తారంటారు ఇక్కడ? వస్తారు. ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు ఎలా చేశారమ్మా? తెలియదమ్మా. తెలీదండి. సార్ మీ పేరు? గురువు గారు? నా పేరు హఫీజ్ అండి. హఫీజ్ గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు వస్తారు. జగన్ గారు వస్తే బాగుంటది. ఈ ఎమ్మెల్యే మట్టికి ఏమీ చేయలేదండి. ఏమి చేయలేదు. అంటే ఏమి చేయాలి ఇప్పుడు? అది కూడా ఎమ్మెల్యే చేయడానికి జగన్ గారు పట్టు నొక్కితే వచ్చేది. అలా ఎలా కుదురుతుందండి? ఆయన పెంచదే ఉంది. ఆయన చెప్తే ప్రాబ్లమ్స్ ఆయన సాల్వ్ చేస్తారు. ఈయన అసలు గోతులు చూసారా, దారుణంగా ఉన్నాయో. అది ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అంటే తెలియదంటారా జగన్ గారికి గోతులు, రోడ్లు బాగోలేదని? నేను చెప్పాలి కదండి. అంటే అన్ని మొత్తం దేశం, రాష్ట్రం అంతా ఇలాగ ఉంది కదండి. రాష్ట్రం అంతా ఉంది. ఇలా ఎమ్మెల్యే ఏమంటారంటే ఇక్కడ ఆయన చెప్పింది పట్టించుకోవట్లేదు. ఏ ఎమ్మెల్యే ఇదే కామెంట్ ఇంటర్నల్ గా. ఇప్పుడు ఒకటండి, ఆయన రోజు సర్వే చేసుకుంటాడు. ఒక్క నిమిషం సార్.
అని చేస్తే మేము చెప్తాం మేము అవసరం మాకు జగన్ జగన్ రాలి నేనేమన్నా అంటే సార్ సర్వే చేశారు, ఈ సర్వే చేయట్లేదు తీసేశారు, ఇప్పుడు మార్చారు. అంటే ఈ సంవత్సరం ఎవ్రీ 6 నెలలకు 3 నెలలకు సర్వే చేస్తున్నారు. ఇప్పుడు జనాలు చెప్తారు కదా రోడ్లు పోవాలని కూడా, అది కూడా వేయించాలి కదా. ఎందుకంటే మన బోర్డర్ చూసారా, బోర్డర్ లో మనకన్నా బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా ఆంధ్ర తెలంగాణ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. చిన్న పిల్లడికి కూడా ఇది తెలంగాణ ఇది ఆంధ్ర అన్నట్టు అనిపడుతుంది. దారుణంగా ఉందండి. ఏం దారుణంగా ఉంది? మన బోర్డర్ లో రోడ్లు బోర్డర్ లో అవతల 4 లైన్స్ రోడ్ అండి. ఓకే, మనకు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద కుంటలండి. ఎంత దారుణం అంటే అంత దారుణం అండి. ఒక కారు గాని ఒక బండి గాని వర్షం పడినప్పుడు ఎవరు వెళ్ళడానికి కూడా లేదు. ఏమండి ఒక్కసారి ఎర్రగొండపల్లి దాకా వెళ్తే ఎంత దుమ్ము లేవడం గాని బూతులు గాని చాలా ఇబ్బంది బాబు. అది ఎవరు చెప్పాలండి? ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన చెప్తే ఆయన సాల్వ్ చేస్తారు. ఆయన చేస్తాను, ఆయన మంచివాడండి. ఇక్కడ చూసేవాళ్ళు ఉండాలి కదండి. థ్యాంక్ యూ అండి. గారు ఫిర్దోస్ గారు, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంది. ఎందుకని సార్? మా ఏరియాలో అయితే డెవలప్మెంట్ లేదండి. డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ అంటే ఎటువంటి డెవలప్మెంట్ కావాలి? వ్యవస్థ సరిగ్గా లేదు, హాస్పిటల్స్ లేవు. ఓకే, పథకాలు ఇస్తున్నారు కానీ దానివల్ల జనాలకి ఉపయోగం లేదు. ఎందుకంటే డబ్బులు తినేసి జనాలు మర్చిపోతారు కానీ డెవలప్మెంట్ ఉద్యోగాలు ఇవేం లేవు కదా. అంటే అది అభివృద్ధిలో భాగం అంటున్నారు. అది కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధిలో భాగం అంటున్నారు. అభివృద్ధిలో భాగం అంటే ఇప్పుడు పేదలకి అందిస్తే పర్లేదండి, ఉన్న వాళ్ళకి కూడా అందిస్తున్నారు కదా. ఓకే, అదే. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మా ఏం పేరు మీ పేరు? అమ్మా ఏం పేరు? చిన్నారి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటదమ్మా? ఏ పార్టీ వస్తే బాగుంటది? తెలుగుదేశానికి వేయాలి. తెలుగుదేశానికి. ఎందుకనమ్మా? దాని మీద ఇంకంతే నేను అంతే. సార్ మీ పేరు? సర్వేశ్వరరావు అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నాకైతే జగనే రావాలండి. జగనే రావాలి. ఎందుకని సార్? ఎందుకంటే నాకు ఆసరా వచ్చింది, అమ్మఒడి వచ్చింది, నాకు ఇళ్ల స్థలం వచ్చింది. మా అమ్మగారికి 18,000 వచ్చినాయి. నాకు అదే రావాలి. అదే రావాలండి. నాకు అదే రావాలండి. జనాలు ఏమనుకుంటున్నారు ఈ పథకాల గురించి? జగన్ అయితే అన్ని పథకాల గురించి జగన్ గారి గురించి చెప్పుకుంటున్నారు. ఈసారి వస్తారన్నారా? నమ్మకం అయితే నాకు రావాలని ఉంది. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎఫెక్ట్ ఏముంటుంది? ఏముండదండి. ఏముండదు. ఎవరు వచ్చినా జగన్ గారు ముందు. ఓకే, థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని లేపాక్షి ఏం చేస్తున్నామండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? ఏ ప్రభుత్వం అయినా ఏమి చేసింది ఏమో అనిపించట్లేదండి మాకైతే. ఒక రోడ్లు బయటికి వెళ్తే ఇంటికి వస్తామో పడిపోతామో తెలియదు అన్నట్టు. అసలు ఈ 5 సంవత్సరాల్లో మాకు ఒక రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, లైటింగ్ ఏమి లేదండి. మాకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏది వద్దు అనిపిస్తుందండి. ఏదైనా కొత్తది ఏమన్నా వస్తే ఏమన్నా వద్దేమో. కొత్తగా మన లక్ష్మీనారాయణ గారు వచ్చారు కదా, ఏమోనండి అంటే ఎలక్షన్ ముందుకి తర్వాతకి చాలా తేడా ఉంది. ఈ వచ్చినప్పుడు అవి చేస్తారు ఈ చేస్తారు అని చెబుతున్నారు. ఒక్కటి చేసింది లేదు మాకు. ఓకే, థ్యాంక్ యూ అండి. పేరు? అరుణండి. చెప్పండి మీసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? జగన్ వేసి ఇళ్ళ చోట్లు ఇచ్చాడు. ఎందుకని కట్టి పెడుతున్నాను, లేని వాళ్ళు అత్తి ఇళ్ళలో ఉంటున్నాం. అత్తి కట్టుకోండి మళ్ళీ అయ్యే డబ్బులు కట్టమన్నారు. మళ్ళీ మా అలాంటి పరిస్థితులు ఏంటండి? డబ్బులు కట్టమంటున్నారా? 35,000 కట్టమంటున్నారండి. ఎందుకనండి? ఏమోనండి, మా ఇల్లు ఇచ్చాడు, మేము సంతోషపడ్డాం. మళ్ళీ డబ్బులు కట్టమన్నా అద్దె కట్టమా డబ్బులే ఇయ్యే కట్టమంటారా చెప్పండి? మేము జగన్తో సంతోషపడ్డామండి. మా అలాంటి వాళ్ళు లేని వాళ్ళు ఏంటి అద్దె కట్టుకోవాలి, మళ్ళీ డబ్బులు కట్టమంటున్నారు. అద్దె కట్టమా 35,000 కట్టమా చెప్పండి? వేస్తామండి, జగన్ కి వేస్తాం. మాకు మట్టికి ఇల్లు మట్టి కట్టాలి, మమ్మల్ని మంచి చూడాలి. అదే సార్. మీ పేరేం పేరు సార్? ఏంటండి ఏంటి ఇది ప్రజాస్పందన కార్యక్రమం. లోపలికి వెళ్ళండి. మీరు చెప్పండి సార్ ముందు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అన్ని బాగానే చేస్తున్నారు కదండి. అన్ని బాగానే చేస్తారు. అంటే డెవలప్మెంట్ లేదు అని అంటున్నారు జనాలు కొంతమంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంటారు. అది టీడీపీ జనసేన కలిసింది కదండి, ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా? చెప్పలేమండి, అటు రావచ్చు. గ్యారంటీ చెప్పలేమండి. లోకల్ ఎమ్మెల్యే గారిని మార్చారు కదా, ఎలిజా గారిని మార్చారు. ఏముంటుంది అంటే మాట్లాడే వల్ల ప్లస్ అంటారా మైనస్ అంటారా?
అటు ఇటు ఉన్న రెండు మైనస్ ప్లస్ కూడా ఉంది. మైనస్ ప్లస్ రెండు ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేం పేరు సార్? మీ పేరు? రాంబాబు గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చింతలపూడిలో ఇక్కడ తెలియదు అన్న, మరి మాది చంద్రబాబు, మాది ఏలూరు నియోజకవర్గంగా, మాది ఏలూరా? కోడా రామచంద్ర గారు, పక్కా చౌదరి గారు. అల్నాని గారు. ఏలూరు నియోజకవర్గం ఇది? మాది బెందులూరు అన్న. బెందులూరా? అబ్బాయి చౌదరి. అబ్బాయి చౌదరి. ఓకే ఓకే. ఎలా ఉంది అక్కడ? అబ్బాయి చౌదరి వస్తారంటారు ఈసారి. టీడీపీ జనసేన కలిసింది కదా? ఏ గెలిచినా కానీ ఏది చేసినా కానీ సరే జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరు అంటారు. ఓకే. ప్రసాద్ అండి నా పేరు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు రావాలి? జగన్ అన్నే రావాలండి. ఎందుకని? సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయండి, బాగా చేస్తున్నారు, మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటున్నాను. జై జగన్ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అదేమందండి, పెడుతున్నాడు అటు ఇస్తున్నాడు, ఇటు పెడుతున్నాడు ఫుల్ రేట్లు. ఈ రేట్లు పెట్టేస్తున్నాడు, తట్టుకునే పని లేదు. మాలాంటి తట్టుకునే పని లేదండి. జాగ్రత్త ఆయన వస్తే మేము ఎంతో కాళ్ళకి పోయింది, మేము మాలాంటి అంతా పోయిందండి. ఇంకో అవకాశం మన జగన్ గారు అవకాశం ఏమి ఇస్తామండి, అసలు ఏమీ లేదు కదండి. ఏమీ లేదంటారా? ఏమీ లేదు. ఓకే. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుందమ్మా? చెప్పమ్మా, ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తేనే బాగుంటది. ఎందుకనమ్మా? ఎందుకంటే ఆఫర్లు ఇచ్చారుగా. ఆఫర్లు పెట్టారా? పథకాలు, ఉచిత పథకాలు ఎలా ఉన్నాయమ్మా? ఉచిత పథకాలు బానే ఉన్నాయి, రేట్లు కూడా అలాగే ఉన్నాయి. రేట్లు కూడా అలాగే ఉన్నాయా? ఏమన్నా కూడా జనాలు వేస్తారు సార్ జగన్ గారికి ఓట్లు? ఏమోనండి తెలియదు. అనుకుంటారా? ఇంటి మాట్లాడుకుంటారా ఇంట్లో? రవీంద్ర గారు, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది సార్. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? ఎందుకంటే నేను చదువుకుని డిగ్రీ అయిపోయింది, నాది టీటీసీ అయిపోయింది, 5 years అవుతుంది, జాబ్ నోటిఫికేషన్ లేదు. అందువల్ల నేనైతే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుండని అనుకుంటున్నాను. అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదు మీకు? మా సైడ్, మా పోలవరం నియోజకవర్గం, మా ఎమ్మెల్యే గారి తరపున అయితే నాకైతే నచ్చలేదు సార్. ఓకే, సార్ మీ పేరు ఏం పేరు? గురువు గారు, యద్వాన్ గారు. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? జగన్ వస్తేనే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సుమాంజలి అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటదమ్మా? చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది. ఎందుకనమ్మా? అంతేనండి, చాలా మాలాంటి వాళ్ళకి ఇది ఈయన వల్ల ఏమి యూజ్ లేదు. ఏమి లేదంట. అంటే పథకాలు చాలా ఇస్తారు కదా? 10 ఇచ్చి 20 తీసుకుంటున్నారు. 10 ఇచ్చి 20 తీసుకుంటున్నారు. 10 ఇచ్చి 20 తీసుకుంటున్నారు. మాలాంటి వాళ్ళం బతకలేకపోతుంది. ఓకే. కనీసం మా అబ్బాయి అమ్మఒడి 3వ అందరికి 13,000 పడితే నాకు 9,000 పడి ఆగిపోయినాయి. ఎందుకని? నాకేం తెలుసు. నాకైతే ఇది అంటే ఇష్టం ఉండదండి. ఇష్టం ఉంది. ఫస్ట్ సారి చూద్దామని వేసారు. వేసారు. ఇంటికాడ ఏమనుకున్నారు మీ ఫ్రెండ్స్ గానీ? ఇదే అనుకుంటున్నారు అసలు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇదే. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ ఏం పేరు? మీ పేరు? పుష్పవతి అండి. పుష్పవతి గారు, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటదమ్మా ఆంధ్రప్రదేశ్ లో? నాకు వయసు రావాలండి. వైఎస్ రావు గారు. ఎందుకనమ్మా? నాకు అన్ని ఇస్తున్నారు కదా. అన్ని ఇచ్చారు. ఏమి ఇచ్చారమ్మా? నేను ఇచ్చానండి. 18,000 ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీ పేరేం పేరు? నాగమడి అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటదమ్మా? ప్రభుత్వం అంటే జగన్ గారు రావాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు రావాలా, పవన్ కళ్యాణ్ రావాలా? బాబానే కావాలండి. చంద్రబాబు నాయుడు. ఎందుకనమ్మా? ఎందుకని? ఎందుకంటే మాకు ఇల్లు లేదు, ఇలా లేదు, ఏమి లేదు. అంటే జగన్ గారు ఇచ్చారు కదమ్మా. ఇచ్చారంటే ఒక్కడికి ఏమన్నా అన్నారంట. ఎలాగండి బతికేది ఎలాగా? చుట్టూ పాగేసి కూర్చోడం వేసుకోడి. చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు అవుతారు. ఎందుకని? పరిపాలన బాగలేదండి. ఏం బాగాలేదు? ఎమ్మెల్యే ఎలక్షన్ ఎమ్మెల్యే అసలు కరెక్ట్ కాదండి. ఎమ్మెల్యే కరెక్ట్ కాదు. ఇంకా ఎమ్మెల్యే తీసేసి ఒక ఎమ్మెల్యే పెట్టాలండి. పెట్టారు కదా ఎమ్మెల్యే. కొత్త లేదే, కొత్త ఇన్ఛార్జ్ పెట్టారు కదా. ఎమ్మెల్యే ఊరు అన్నారండి. ఏ ఊరు వచ్చిందండి? ఏ ఊరు వచ్చిందండి? ఏంటి ఏ ఊరు? ఏ ఊరు రాలేదండి. వచ్చారని చెప్పి 2 ఏళ్ళు తిరగటం, వచ్చారని చెప్పి పెట్టేయటం. ఏ ఊరు రాలా.
ఎవరు రాలేదు. ఇంటింటిది అన్నారు, ఓకే. తిరిగినాయండి. 4 ఇల్లు తిరిగేసి వెళ్ళిపోవటం. ఏం పేరు మీ పేరు? నా పేరు రమేష్ అండి. రమేష్ గారు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటుంది ఎఫెక్ట్? బాగానే ఉంటుంది. టీడీపీ చింతలపూడిలో వస్తుంది సారి టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. పేరు సార్? ప్రశాంత్ ప్రశాంత్ గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. ఎందుకని సార్? ఎందుకనంటే జగన్ ఎలా చేశాడో రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ అనేది తెలిసింది. సో అందుకని ఈసారి జగన్ రాడు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే వస్తుంది. బాబు గారు వస్తాను. బాబు గారే వస్తుంది. ఓకే మేడం, మీరు? చంద్రబాబు నాయుడు రావాలి. బాబు గారు వస్తారు. ఎందుకనండి? ఇప్పుడు జగన్ వచ్చి చేసింది ఏముంది? ఉచిత పథకాలు చాలా ఇచ్చేవారు కదండి. ఏమి లేవు. ఏమి లేవు. ఇస్తా అంటారు అంతే. ఇక పథకాల ద్వారా డెవలప్మెంట్ కాదు కండి, పథకాలు ఇచ్చి జనాలు అంటే సంక్షేమ పథకాలు కూడా డెవలప్మెంట్ లో భాగం అన్నారు కదా. డెవలప్మెంట్ ఇప్పుడు సిటీలో కానీ 3 రాజధానులు అన్నారు. ఏ రాజధాని అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, ఏ రాజధాని లేదు. ఆ పక్కన తెలంగాణ చూసుకుంటే ఎంత డెవలప్ అవుతుందో అటు చూసుకుంటే అర్థం అవుతుంది. కనీసం వాళ్ళు చూసైనా కనీసం మన సీఎం మాట్లాడంటే అది లేదు. ఇప్పుడు వరకు అన్ని ఈ పథకాల ద్వారా పథకాలు పెట్టాడే కానీ రేట్లు ఎలా ఉన్నాయి, ఆ పథకాలను పెట్టాడు, వేరే దాంట్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈసారి చంద్రబాబు నాయుడే వస్తాడు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? నా పేరు రాణి అండి. రాణి గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఏ పార్టీ వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటుంది సార్. ఎందుకనండి? ఎందుకంటే అది మంచిగా ఉంది. ఇదంటే మరి అసలు ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి, కనీసం ఎలిజా గారు ఉన్నారనే గానీ సుప్రీంపేట అనేది ఒక్కసారి కూడా అడుగు పెట్టలా. ఫుల్ లాక్డౌన్ లో కూడా ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితిలో కూడా ఎలా ఉన్నారని కూడా పరామర్శించడానికి ఈ రోజుకి రాలేదు. కాబట్టి టీడీపీ వస్తే చాలా బాగుంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందమ్మా? వాలంటీర్ కూడా చాలా బాగాలేదండి. ఇక్కడ దరిద్రంగా ఉంది. 21 రోజు నీళ్లు రాలేదండి అక్కడ. 21 రోజు నీళ్లు రాకపోతే ఏంటని వాలంటీర్లోకి వెళ్ళి అడిగినా కానీ పట్టించుకోలేదు. డోర్లో కూర్చొని సెల్ ఫోన్ నొక్కుకుంటా ఆటలాడుకుంటా. కానీ సచివాలయం సెక్రటరీ రాధాకృష్ణ ఒంటరి మహిళల పెన్షన్ కూడా రావట్లేదు, అస్సలు పట్టించుకోవట్లేదు. వాలంటీర్ వ్యవస్థ కూడా దరిద్రంగా ఉందండి. నీళ్లు కొనుక్కొచ్చుకున్నాం, నిరుపేదలు ఉన్నారు, కొనుక్కొచ్చుకుని ఏం చేస్తామండి నీళ్లు? ఎందాకని పిల్లలు అసలు ఏమీ లేదండి. ఒంటరి మహిళల పెన్షన్ తీసేశాడు, వృద్ధాప్య పెన్షన్ తీసేశాడు, ఏమీ లేదు. సచివాలయ వ్యవస్థ కూడా దరిద్రంగా ఉంది. మీ పేరు? నా పేరు మరేమండి. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? తెలుగుదేశం. ఓకే. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైసీపీ వస్తేనే బాగుంటుంది. వైసీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. సంక్షేమ పథకం అందరూ అందుతుంది. ఓకే, ఇంకా అన్ని అందుతున్నాయండి. సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. పేదవాడు కొంత మెరుగుపడిండు, అన్ని బాగానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటారు? ఎవరు వచ్చినా మన జీతాలు ఇంతే అన్న, మన జీతాలు ఏం బాగుపడము. మేము ఆటో దొరకదు తప్పదు. చంద్రబాబు వస్తేనే ఫ్రీ అంటున్నాడు. అప్పుడు మా జీతాలు మొత్తం రోడ్ల మీద ఖాళీ తిరగాల్సి. జగన్ కూడా ఫ్రీ అన్నాడు కదా. ఇంకా పెట్టలేదు కదా. ఫ్రీ అన్నది పెడతాడు, ఎవరు ఇద్దరు పెడతారు, ఎవరు వచ్చినా పెడతారు. నెక్స్ట్ చంద్రబాబు హామీ ఇచ్చాడు కాబట్టి ముందుగా ఇలా పెడితే ఓట్లు పోకుండా ఉంటాయని చెప్పి జగన్ ఇలా అరేంజ్ చేశాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పోగు ప్రస్తుతానికి మాలాంటి పేదవాళ్ళని అయితే పర్లేదు అన్న, బాగానే చూశారు. ఆటో వాళ్ళ తరఫున మాలాంటి పేద కుటుంబాలను బాగానే చూసుకొచ్చారు. ఈసారి వస్తారంటారా? ఏమన్నా డౌటా? ఎందుకని? చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా కానీ ఎలాగుందో. జనసేన టీడీపీ కలిసింది కదా, ఎలా ఉంటది? ఎఫెక్ట్ ఏమి ఉంటుందా? ఆ ఎఫెక్ట్ గట్టిగా ఉంటదండి. గట్టిగా ఉండదు. చింతలపూడి నియోజకవర్గానికి వచ్చేసరికి తక్కువ అన్న, తక్కువ. జనసేన టీడీపీ ఒకటే పశ్చిమలో గానీ ఇక్కడ మనకి చింతలపూడి 5-6 వేల ఓట్లు ఉంటాయి కదా జనసేనకి. ఉంటాయి అన్న, పక్కా ఉంటాయి కదా. ఓకే, పక్కా ఉంటాయి. థ్యాంక్ యూ. సరే. ఏం పేరు మీ పేరు? నా పేరు అశోక్ కుమార్. అశోక్ కుమార్ గారు, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్ అన్న వస్తాడు. జగన్ వస్తాడు. ఏం నచ్చింది జగన్ పరిపాలన మీకు? పరిపాలన నచ్చింది, బాగా నచ్చింది. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయండి జగన్ గారికి? 100 పైన వస్తాయి. 100 పైన వస్తాయి. చింతలపూడిలో ఎవరు వస్తారు ఈసారి? విజయరాజు గారు వస్తారు. విజయరాజు గారు. ఎలిజా గారు ఎందుకు తీశారు? మరి జనాల్లో నచ్చలేదు జనాలకి. ఆయన చేసిన పథకాలు చెప్పాడు కానీ ఆయన ఏం చేయలేదు కదా. ఆయన ఏం చేయలేదంటారు. ఓకే. జగన్ ఇచ్చిన పథకాలు చెప్పాడు కానీ అతను వ్యక్తిగతంగా ఏం చేయలేదు కదా. వ్యక్తిగతంగా ఏం చేయాలి? మా పంచాయతీ అసలు రాలేదు గడప గడప. రాలేదు. ప్రకటవరం పంచాయతీ. ఏ ఊరి మీది? మాది ప్రకటవరం. ప్రకటవరం. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుందమ్మా?
అమ్మా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? నచ్చలేదా? ఎందుకనమ్మా? అంటే అందరికీ అన్ని ఉపయోగాలు రాలేదు కదండి, అందుకే నచ్చలేదండి. అంటే ఉచిత పథకాలు రాలేదు మీకు? రాలేదండి. బాగున్నాయండి, రోజు పగుళ్ళు చచ్చిపోతున్నారు పడి. ఏంటమ్మా? రోడ్లు కూడా చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయా? అసలు భలే ఉన్నాయండి అన్ని. ఏమైందమ్మా? పడిపోతున్నారు ఎవరికాళ్ళు బళ్ళ మీద. అటు చూడండి వెళ్ళి అసలు అన్ని చేస్తున్నారు కదండి, అది కూడా చేస్తే బాగానే ఉంటుంది. అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. మరి రోడ్లు కూడా బాగు చేయాలి కదండి, దాని గురించి పొలాలన్నీ ఎండిపోయినాయి. పొలాలన్నీ ఎండిపోయినాయి. మరి దానికి ఏదైనా చేస్తే చేయండి. మరి అది అంతా బాగానే ఉంది, అది కూడా బాగానే బాగుంది. రోడ్లు కూడా బాగాలేదు, పొలాలు నీళ్ళు లేవు. పొలాలకు నీళ్ళు లేవండి, శుభ్రంగా ఎండిపోయినాయండి. ఏడు మరి మీ ఎమ్మెల్యే అడిగితే ఏమన్నారు? ఏమంటారండి, చేద్దామంటారు. ఏది వాలంటీర్లు ఉన్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందమ్మా? వారంటీలు బాగానే చేస్తున్నారండి. బాగానే చేస్తున్నారు. అమ్మా మీ పేరు? అమ్మా మీ పేరు? నా పేరు అచ్చెన్నారి అండి. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే బాగానే ఉందండి, కాకపోతే కొన్ని ఆటలో కొన్ని జరగట్లేదు. అవి ఎలాగంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఇచ్చే పథకాలన్నీ బాగానే ఉంటున్నాయి. పిల్లలు చదువుల విషయంలో కూడా బాగానే ఇస్తున్నారు. కానీ మామూలు బాగుంటది. చంద్రబాబు రావాలి. ఎందుకని? జగన్ ఏం చేయలేదు కదా. ఏం చేయలేదా? అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. అంటే అప్పుడప్పుడే ఇస్తున్నారని. అప్పుడప్పుడు ఇస్తున్నాడా? 2000 పెంచారు. ఓకే, మరి ఏం కావాలి మీకు ఇంకా? మళ్ళీ టీడీపీ రావాలని. టీడీపీ రావాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుందమ్మా? ఏ పార్టీ వస్తే బాగుంటుంది సార్? మీ పేరు? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తారండి. ఎందుకని సార్? ఎందుకంటే ఆయన పరిపాలన అప్పుడు బాగుంది, రోడ్లు లేవు, ఈ కొనే వస్తువులు మొత్తం రేట్లు పెరిగిపోయి. ఓకే, వృత్తిగా అనవసరంగా అమ్మఒడి అని డబ్బులు మొత్తం తగలేని దేశాన్ని అప్పులు పోదు చేసింది జగన్మోహన్. అది దాని గురించి ఈసారి టీడీపీ వస్తుంది. టీడీపీ పక్కా వస్తుందండి. పక్కా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు ఇస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే ఇక్కడ ఏముందండి, ఏమి లేదుగా. మందు వల్ల చచ్చిపోతున్నారు జనం. ఏమండి? మందు వల్ల చచ్చిపోతున్నారు. మద్యం చచ్చిపోతున్నారు. నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు అయితే కరెక్ట్. అసలు రాజధాని ఎక్కడ ఉందండి? చంద్రపూడి అంటే పేరు ఉంది కానీ రాజధాని లేదుగా మనకు. అది నాకు తెలిసింది. రాజధాని ఉన్నాయి కదా, వస్తున్నాయండి, వెనకాల ఉన్నాయి. ఎదురుంటే కనపడతాయి, వెనకాల ఉంటే ఎలా కనపడతాయి? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంటర్ మీ పేరు? రమేష్ సొంగ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే బాగుంటది? జగన్. జగన్ ఎందుకని? ఎందుకంటే ఆయన ఇంతకుముందు అతను ఎవరు అటువంటి పని చేయలేదు కాబట్టి. ఓకే, ఈసారి వస్తారండి. ఆయన రావాలని కోరుకుంటున్నాం. అంటే జనాలు ఏమనుకుంటున్నారు? ఆయనే వస్తారు ఈసారి. ఆయన వస్తారు. ఓకే, చింతలపూడిలో ఎవరు వస్తారు? చింతలపూడి ఎవరైనా ఐడెంటిఫై చేయలేదు. విజయరాజ్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా, ఎలా ఉంటది అది ఇక్కడ మూమెంట్ చెప్పలేమండి. చింతలపూడి చెప్పలేమండి, కానీ పోయేసరే వస్తుంది. వేసారు. ఓకే, థ్యాంక్ యూ. పేరు? నా పేరు భరత్ కుమార్ సుతార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్ లోనే జగన్ అన్న. జగన్ ఎందుకని? వైఎస్ఆర్ ఆయన బాగా చేశారు. బాగా చేశారు. అన్ని స్కూల్లో ఇవన్నీ, హాస్పిటల్లో ఇవన్నీ బాగానే చేశారు. నంబర్ 1 గా చేశారు వైఎస్ఆర్. ఓకే, థ్యాంక్ యూ. నాగేశ్వరరావు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తాడండి. టీడీపీ వస్తుంది. ఎందుకని? ఎందుకంటే పనులు ఏం చేయలేదు, డబ్బు పంచి పెడుతున్నాడు అంతే అండి. పనులు ఏం చేయలేదంటారా? డబ్బు పంచి పెడుతున్నాడు. అంటే పిల్లలకి ఇస్తారు కదా, మంచి పనులు చేస్తారు కదా ఆయన కూడా. పిల్లలకి అంటే ఏంటి, చదువుకున్న పిల్లలకి అవసరమా? మాలాంటి ముసలి వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చింది, పింఛన్ లేదు. పింఛన్ లేదా? లేదు. అడగలేదు వాలంటీర్ మీరు? వాలంటీర్ అడిగితే నీకు వయసు చాలదు అంటున్నారు. వయసు చాలదా? అక్కడ 60 సంవత్సరాలు వచ్చినాయి నాకు. మనిషికి తెలియదండి 60 వచ్చింది లేని. ఓకే, సరే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? మన తెలుగుదేశం వస్తే బాగుంటది అనుకుంటా. ఎందుకని? ఇప్పుడు ఏమో జగన్ పరిపాలన కొద్దిగా అటు ఇటు ఉందని మన చంద్రబాబుకి ఇవ్వాలని కొందరు అనుకుంటున్నారు. అటు ఇటు అంటే ఏముంది సార్? ఏమన్నా చెప్తారు కొంత కానీ కరెక్ట్ చెప్పలేము కదా. అందుకని ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ ని తీసేశారు. 2 సార్లు ఆయన పరిపాలన సార్, 3వ సారి ఇంకోసారి ఛాన్స్ రేవంత్ రెడ్డికి ఇద్దామని చూశారు. అందరు కాంగ్రెస్ చేశారు అన్నట్టు.
మాది తెలంగాణ. ఇది తెలంగాణ జనాలు ఏమనుకున్నారు ఇక్కడ ఈసారి టీడీపీకి వేద్దాం అనుకున్నారా? అందరు టీడీపీ అనుకుంటారు జనాలు 90% చెప్తున్నా. 90%. ఓకే, థ్యాంక్ యూ. మరి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? మనదాకా జగన్ గారు ఉన్నారు కదండి, అది ఇప్పుడు ఆయనే వస్తాడు. జగన్ గారు వస్తారా? అది ఏమొచ్చింది జగన్ గారి పరిపాలనలో? అంటే మా ఇంటికి అన్ని పథకాలు వచ్చినాయి. వెళ్ళకుండా ఆరోగ్యం బాగోకపోతే ఆ పథకం ఉంది, కూడా పడిపోయింది. మొన్న ఎమ్మెల్యే గారు కూడా అదే ఎంపీ గారు కూడా వచ్చి ఇచ్చారు. అది ఏమండి మరి ఇంకేం మన అందరి అభిప్రాయాలు వేరే ఉంటాయి కదండి. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఏ పార్టీ వస్తే బాగుంటది? ఏమన్నాండి ఏదో వస్తుందో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగోలేదండి. బాగోలేదు. ఈసారి వస్తారంటారా ఆయన జగన్ గారు? రారు. ఓకే, థ్యాంక్ యూ. సుధాకర్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? అది ఏపీ కాదండి, తెలియదు. తెలంగాణ. ఏం చేస్తారు మీరు? టాపీ మేస్తే. టాప్ మీద ఏమనుకుంటారు అందరూ జనాలు? ఏం మరి ఏమనుకుంటున్నాం, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ ఉన్న ప్రభుత్వం వస్తేనే బాగుంటది. ఉన్న ప్రభుత్వం వస్తే బాగుంటుంది. మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా అంత ఆశాజనకంగా లేదు సార్ నా దృష్టిలో. అయితే కొత్తగా ఎవరన్నా వస్తే మాత్రం బాగుంటుంది అనేది నా ఆలోచన. జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టారు, జయ భారత్ అని. అవును. ఎలా ఉంటది అంటారు? చూడాలి సార్, చూడాలి. ఏదైనా మార్పు చూడాలి. అంటే మనం ఓట్లు వేస్తానే కదా ఆయనకి ఇది వస్తుంది. అవును, అది ఒకరి వల్ల అయ్యేది కాదు కదా, అందరూ మోటివేట్ అవ్వాలి కదా. మెయిన్ ఎడ్యుకేషన్ పర్సన్స్, యూత్, లేబర్ లో అవేర్నెస్ రావాలి. దానికోసం చూస్తున్నాం సార్. ఓకే, అంటే టీడీపీ జనసేన కలిసింది కదా? కలవచ్చు సార్, ఎవరో స్వార్థాల కోసం వాళ్ళు కలుస్తూ ఉంటారు. దాని గురించి మనం అనుకునేది కాదు కదా. ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? జగన్ సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారు కదా? ఉంది, కాదంటలేదు. కానీ యూత్ కి మరి జాబ్ క్యాలెండర్ అన్నారు, తర్వాత సోమరిపోతులు అవ్వడం కోసం ఇవి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, కానీ బ్రతకడం నేర్పట్లేదు కదా, సోమరితనం నేర్పుతున్నారు. అది దానికోసం అనేసి కొంచెం మార్పు వస్తే బాగుంటుందేమో అనేది. ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేదానికంటే విద్య, వైద్యం ఫ్రీ చేయమన్న చాలు సార్ ప్రజలకి. అవి రెండు ఏ గవర్నమెంట్ వచ్చినా అవి రెండు ఫ్రీ చేస్తే. ఆరోగ్యశ్రీ ఉంది కదండి? ఉంది, కానీ కొన్నిటిగా అన్నారు కదా, కొన్నిటికే ఇస్తున్నారు కదా సార్. అవును, పెంచారు సార్. 2500 కోట్లు బకాయి ఉంది. ఏ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది, ఏ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది. 2500 కోట్లు బకాయి ఉంది ఆరోగ్యశ్రీ. ఎక్కడ వస్తుంది? ఉపయోగం లేదు. మాకు ప్రతి మనిషికి పని చేయడానికి పని చూపించండి, అప్పుడు మేము బాగుపడతాం. ఇప్పుడు మీరు ఇది మానేసి మీరు 10 సంవత్సరానికి 90,000 ఇస్తారు. రోజుకి ఎన్ని రోజులు? 365 రోజులు. సంవత్సరానికి 5 సంవత్సరాలకి 90,000 ఇస్తా అన్నారు. ఎన్ని రోజులు? 1800 రోజులు. 1800 రోజులు కానూను మాకు ఇస్తుంది ఎంత? రోజుకి 20 రూపాయల కాడికి ఇస్తున్నారు. మాకేంటి దానివల్ల ఉపయోగం? అదే మేము పనికి వెళ్ళాం అనుకో, రోజుకి మనిషి కూలి 500, 30 రోజులకి 15,000. ఇంట్లో నలుగురు పనికి వెళ్తే 60,000 వస్తుంది. 30,000 ఖర్చు పెట్టుకుంటే 30,000 మిగులుతాయి మాకు. నువ్వు ఈ ఊరిలో ఇటు వల్ల మాకు ఏంటి ఉపయోగం? దానివల్ల మేము పని చేయకపోగా ఇదిగో క్యారేజీ పట్టుకెళ్తాం. అప్పుడు వచ్చి ఇంటి దగ్గర కాడుకో ఏళ్ళు ముద్ర వేయడానికి కానీ వెళ్ళారు, క్యారేజీ పట్టుకెళ్తున్నాం మేము. పరిస్థితి ఏంటంటే దానివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం, మనుగడకి ప్రతి ఒక్కడికి కూడా పని. ఈ 3 కలిగించాలి. విద్య ఉన్నది, గవర్నమెంట్ స్కూల్లో మేము బాగా డెవలప్ చేసామన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోటి ఈయన డెవలప్ చేసి సొంతంగా నేను చేసినట్టుగా చెప్తున్నారు. ఈయన పెట్టారా? రాష్ట్ర గవర్నమెంట్ ఎంత పెట్టింది? ఎక్కడ పెట్టింది? అది చూపించమండి ఒకసారి, డేటా తీయమనండి. దానివల్ల ఉపయోగం ఏంటి? 15,000 ఇస్తున్నారు. 15,000 ఇంటర్ వరకు చదివేది, తర్వాత చదివిన వాళ్ళకి ఫీజు రిమెంబర్స్ ఏది? ఇంటర్ వరకు చదివిన వాడికి ఉద్యోగం వస్తుందా? 10th చదివినాక ఇంటర్ చదివిన ఉద్యోగం వస్తుందా? డిగ్రీ వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఏది ఎక్కడ ఇచ్చారు? ఇప్పుడు నిట్లో 4,500 మంది నూజివీడు వెళ్దాం పదండి, 4,500 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఫీజులు కట్టక ఖాళీగా ఉంది. ఫీజులు కట్టుకుంటే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలా? మా పిల్లలు కూడా అందులో బాధితులే. ఏమిటి దానివల్ల ఉపయోగం ఏముంది? సెంటుమా ఇళ్ల స్థలం అన్నారు. సెంటుమా ఇళ్ల స్థలం ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? పట్టణ ప్రాంతాల్లో ఇవ్వాలి. మా ఊర్లో గవర్నమెంట్ భూమి 100 ఎకరాలు ఉంది. మా చింతలపూడి మేడ్చెట్టు వరపాలెం. మా ఊర్లో సెంటుమా ఇచ్చారు. ఆ మిగిలిన భూమి అంతా తల ఒక 5 ఎకరాలు పట్టా చేయించుకున్నారు.
దానివల్ల ఉపయోగం ఏంటి? ఊళ్ళో మా తలా 3 సెంట్లు ఇస్తే లేని వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారు. ఇక్కడ ఇల్లు లేదు, ఇళ్ల స్థలం లేదు. ఇక్కడ ఇవ్వండి, సెంటు బాబు ఇవ్వండి, ఉన్న చోట ఇవ్వచ్చుగా. ఉన్న చోట 5 ఎకరాలు పట్టా చేయటం ఎందుకు? ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, లేకపోతే ఇప్పుడు దీంట్లో మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, అరెస్ట్ చేస్తారు. ఏం చేస్తారు? అని కాదండి అసలు విధానం. నా పేరు కొత్తపల్లి విజయప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ సార్.